కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవ సర్పంచ్ గారికి మరియు ఎండిఓ గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి మరియు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మాజీ ఎంపీపీ వీరన్న నాయక్ గారికి, మాజీ జెడ్పీటీసీ చింతమల్ల రమేష్ గారికి, గ్రామ ఉప సర్పంచ్ లో ఉండేటువంటి వీరన్న నాయక్ గారికి మరియు వివిధ అధికారులకు, వార్డు మెంబర్లకు, జగనాథండ గ్రామ పంచాయతీ ప్రజలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ఉదయ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరాలు సుమారుగా పరిపాలన చేసింది. దాని తర్వాత కొత్తగా ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుకి ప్రముఖ పాత్ర వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా అధికారంలోకి రావడం జరిగింది. గత సంవత్సరంలో ఆ ప్రభుత్వం చేసినటువంటి పరిపాలన చూసినాము. ఈ ప్రభుత్వం వచ్చి అంతా కూడా కొద్ది కాలమే గడుస్తున్నది. ఏదైతే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో మేము తీసుకునే నిర్ణయాలు, కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ ఆ కార్యక్రమాల అమలు దిశగా ఫస్ట్గా మొట్టమొదటిగా అభయ స్తంభం అని చెప్పని పెట్టినటువంటి ఈ 6 కార్యక్రమాలని ప్రజలకు తెలియపరిచి ఈ 6 కార్యక్రమాలలో ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎంతమంది లబ్దిదారులు ఉంటారో దానికోసం ఒక నివేదిక తయారు చేసుకోవడానికి ప్రతి ఒక్కరి నుంచి కూడా ఒక దరఖాస్తు పదాన్ని ప్రభుత్వమే పంపించింది, ₹1 ఖర్చు లేకుండా. మీకు ఆ ఫారం నింపడానికి ఇక్కడున్న ఈ గ్రామానికి సంబంధించినటువంటి అంగన్వాడీ కార్యకర్తలు కానివ్వండి, ఆశా వర్కర్లు కానివ్వండి, గ్రామ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఉపాధి హామీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా సహాయం చేస్తారు. ఆ సహాయ కార్యక్రమాల్లో మీకు సహాయంగా వీరందరూ కూడా ఉంటారు. మీరెవ్వరు కూడా ఇబ్బంది పడకుండా ఆ ఫారాలన్నింటినీ పూర్తి స్థాయిలో నింపి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు అందజేయండి. ఎవరైనా ఇక్కడ లేకపోయినా వేరే ఊర్లో ఉన్నా కూడా వాళ్ళ ఫారాలను కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ ఒక్క రోజుతోనే ఈ కార్యక్రమం ముగియట్లేదు. జనవరి 6వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమం ఇట్లనే కొనసాగుతుంది. ఆఫీస్కి వచ్చి ఇవ్వకుండా మన గ్రామంలోనే మన ముందల్లే ఈ కార్యక్రమాన్ని జరగాలని చెప్పని ప్రభుత్వం మన ఇంటి దగ్గరకే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుని ఇప్పుడే గౌరవ పెద్దలందరూ చెప్పారు ఈ కార్యక్రమం యొక్క ఉపయోగాలు ఏంటి, దీని తర్వాత మనకు ఏ విధమైనటువంటి లబ్ధి కలుగుతుంది అని చెప్పని వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని, అంతేకాకుండా అధికారుల యొక్క సహకారం లేకుండా ఏ కార్యక్రమం కూడా ప్రజలకు వెళ్లలేదు. దయచేసి అధికారులు కూడా పూర్తి స్థాయిలో సహకరించి ఏ ఒక్క అర్హత ఉన్నటువంటి లబ్దిదారులకు కూడా, అది పార్టీలని కాదు, ఏ అని కాదు, ఎవరైతే అర్హత ఉంటుందో అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ అభయహస్తంలో ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా అందరికీ కూడా అందాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను.